ఇంట్లోనే ఇంకొకసారి బాయిల్ చేయొద్దు. ఆ ఆయిల్‌ని మళ్ళీ మరిగించి వాడొద్దని. కానీ బయట బ్రేక్‌ఫాస్ట్‌లని, పూరీలు వాళ్ళు ఒక 10, 20 సార్లైనా దాన్ని మరిగిస్తారు. ఎప్పుడో ఒకసారి తింటే ఏం గాదండి అవి గూడా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఒక రోజులో జరిగిపోయేవి గావు. అంటే ఈరోజు తిన్నాం, ఈరోజు గుండెపోటు రాదు. అది కంటిన్యూయస్. ఇది 10 ఏళ్ల తపస్సు. ఇట్ ఈస్ పెనెస్. అంటే మీరు కరెక్ట్‌గా చెప్పాలంటే నేను పేషెంట్స్ అడిగినప్పుడు గూడా చెప్తుంటాను ఇట్లా. ఎగ్జాంపుల్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాస్తున్నావు. నేను 2 రోజులు, 3 రోజుల ముందు తెగ చదివేసి ముందు అది ఆ ముందంతా ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఫ్రీగా ఉండి. స్కూల్ బంక్ జేస్తే రాదుగా. అంటే ఇఫ్ యువర్ ఎయిమ్ ఈజ్ నీట్. ఇంకేదన్నా ఉంటే నువ్వు చదవక్కర్లేదు. బట్ దానికనుకున్నప్పుడు దానికి అట్లనే ఇది కూడా అంతే. సో, మీకిలాంటివి జరగకుండా ఉండాలి అంటే మీ తపస్సు, మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, జీవనశైలి మార్పులన్నీ గూడా ఒక 10 ఏళ్ళు. ఓకే. అంటే దీర్ఘకాలంలో దాన్ని మనము దీర్ఘకాలంలో మెయింటైన్ జేయాలి మనం అనుకున్నయి గూడా. ఒక రోజు, 2 రోజులో, వారానికి ఒకసారో, 2 సార్లో అటు ఇటు చీటింగ్ జేస్తే ఇష్యూ లేదు దాంట్లో. అంటే మీరేదో తినేసారు, బయటికెళ్ళి తిన్నారంటే ఈరోజు ఏమైపోయింది అనటానికి లేదు. ఆ రోజు డజంట్ మ్యాటర్.